హాయ్ అండి. నేను బొమ్మిడి చేపల పాలకూరతో ఫ్రై చేస్తున్నా. బొమ్మిడి చేపలేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న 2 ఆనియన్స్ కట్ చేసుకున్నా. ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నా. కడాయి పెట్టిన, వేడెక్కింది. ఒక 2 పావులు మీరు చేసే ఆకుకూరని బట్టి నేనైతే దాన్ని బట్టి నూనె వేసిన, మీరు కూడా అట్లనే వేసుకోండి. జీలకర్ర చిన్న స్పూను, 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు, జీలకర్ర ఉల్లిగడ్డలు వేసుకొని మంచి ఉల్లిగడ్డలు మంచి కలర్ రావాలి. మంచి కలర్ వస్తే టేస్ట్ ఆకుకూరలు ఫ్రై ఏదైనా ఆనియన్స్ మంచిగా మగ్గుతేనే ఫ్రైలు టేస్ట్ ఉంటాయి. ఇట్లా మగ్గాలి. ఇప్పుడు బొమ్మిడి చేపలు 2-3 నత్తి నీళ్ళు ఉండే అవి శుభ్రంగా పెంక మీద కట్ చేసి పెంక మీద వేయించి నేను కడిగి పెట్టేసుకున్నా. ఉష్క ఉంటుంది కదా, సన్న ఉష్క, అట్లా మంచిగా కడుక్కొని ఇదే నూనెలో ఉల్లిగడ్డ మగ్గినాక చేపలు వేసుకోవాలి. వేయించిన నీచు వాసన రావు, కానీ ఇంకా నూనెలో వేంపితే ఇంకా బాగుంటాయి, నీచు వాసన రాకుండా ఉంటాయి. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాము. పసుపు, అల్లం వెల్లిగడ్డ నేను కొద్దిగానే వేస్తున్నా, ఎందుకంటే ఎల్లిపాయలు కూడా దంచేసుకోవాలి. ఏ కర్రీలో అయినా ఆకుకూరలలో ఫ్రైలో ఎల్లిపాయలు కచ్చపెట్టగా దంచేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా వేయకపోయినా ఎల్లిపాయలే దంచేసుకోవచ్చు. ఆకుకూర కూడా నేను శుభ్రంగా కడిగి పెట్టేసుకున్న. ఏ ఆకుకూరలో అయినా మట్టి ఎక్కువ ఉంటుంది కదా, 2-3 సార్లు మంచిగా కడిగి పెట్టేసుకోవాలి. ఉప్పు కూడా తక్కువ వేసుకోవాలి ఆకుకూరలల్లో, ఎందుకంటే అది మగ్గి కొద్దిగానే అవుతుంది కాబట్టి. ఆకు కట్ చేసినప్పుడు చాలా అనిపిస్తుంది, దాన్ని బట్టి ఉప్పు అస్సలు వేసుకోవద్దు. చూడండి మగ్గుతే ఎంత అయింది, కొద్దిగానే అవుతుంది, అందుకే చూసి వేసుకోండి. ఉప్పు అయితే ఇట్లా మగ్గబెట్టాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎల్లిపాయలు చూడు, ఒక 5 ఎల్లిపాయలు వేస్తున్నా నేను. మీరు మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా ఓ 10-12 ఎల్లిపాయలు దంచేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇట్లా ఎల్లిపాయలు కచ్చపెగగా దంచేసేసేయాలి. మంచి స్మెల్ ఆకుకూర ఫ్రైకి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇట్లా మగ్గింది కదా, ఇప్పుడు కారం వేసుకోవాలి. 1 స్పూన్ వేసిన నేను కారము, పట్టించిన కారం. ఎంత కారం ఉందో అసలు, మా కారం పొడి అయితే చాలా కారం ఉంది, అందుకే 1 స్పూన్ వేసిన. మాకు ఎక్కువ తినే వాళ్ళకి ఆ స్పూన్ వేస్తే కారం అనిపిస్తుంది, ఇంకా కారం తక్కువ తినే వాళ్ళు సగం స్పూన్ అయితే సరిపోతుంది, అంత కారం ఉంది. ఇప్పుడు దగ్గరికి మగ్గిపోయింది. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టుగా ఉంటే బొమ్మిడి చేపల పాలకూర ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.